కరీంనగర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జరిగిన యథార్థ గాథను ఇప్పుడు మనం విందాం. అక్కడే పుట్టింది రాధిక అనే బిడ్డ. తల్లిదండ్రులిద్దరూ కూలీలు. రోజూ కూలీ కోసం పొలం పనులకు పోతారు. అప్పుల భారం, నిత్యం తినడానికి కూడా నానా కష్టాలు పడేవారు. రాధికకు మాత్రం చదువంటే పిచ్చి. కానీ ఇంట్లో పుస్తకాలు కొనడం, ఫీజుల విషయంలో కానీ, దేని విషయంలో అయినా అన్నీ సాధ్యం కాదు. అయినా ఉదయాన్నే లేచి తను గవర్నమెంట్ స్కూల్‌కి పరిగెడుతూ వెళ్ళేది. మిగతా పిల్లలు టిఫిన్ తినే సమయంలో రాధిక మాత్రం నీళ్లు తాగుతుంది. ఎందుకంటే వారింట్లో ఒకరోజు వండుకున్న అన్నం రాత్రి వరకు రావాలి కాబట్టి తను నీళ్లతో సరిపెట్టుకునేది. ఒకరోజు స్కూల్లో టీచర్ ఒక పద్యాన్ని చెప్పమన్నాడు. రాధిక చెప్పిన పద్యమంతా టీచర్ చాలా శ్రద్ధగా విన్నాడు. అతని కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఈ బిడ్డకు ఎంత ప్రతిభ ఉంది, కానీ దీనికి చదువుకోవడానికి కనీస అవసరాలు కూడా తీరట్లేదు అని ఆ టీచర్ తన పరిచయాలను ఉపయోగించి రాధిక కోసం ఉచిత విద్యా స్కాలర్షిప్ ఏర్పరిచాడు. దాంతోపాటు కాసేపు ట్యూషన్ చెప్పి ఆమెకు పుస్తకాలు కూడా తెచ్చిపెట్టాడు. రాధిక పట్టుదలతో రోజు ఉదయం స్కూల్కి, సాయంత్రం ఇంటి పనులకి, రాత్రి పుస్తకాలు, ఆమె జీవితంలో విశ్రాంతికి చోటు లేదు. పేదరికం చేతికి బంధనంగా కనిపించినా రాధిక దాన్ని తన బలంగా మార్చుకుంది. సంవత్సరాలు గడిచాయి. ఇంటర్మీడియట్లో జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్, డిగ్రీలో స్కాలర్షిప్, చివరికి యూపీఎస్సీలో సివిల్స్ రాయడానికి వెళ్ళినప్పుడు ఆమె పక్కనే ఉన్నవారు ఆశ్చర్యపోయారు. ఒక పల్లెటూరి పేద అమ్మాయి అలా ఎదగడం నిజంగా గొప్ప విషయం. ఇక చివరికి ఒకరోజు అదే గ్రామానికి కొత్త ఆఫీసర్గా రాధిక రాగానే ఊరి వారందరూ ఆశ్చర్యపోయారు. చిన్నప్పట్లో రాధిక తినడానికి అన్నం లేక ఏడ్చిన దృశ్యం వారింకనూ మర్చిపోలేదు. కథ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, పేదరికం ఒక అవరోధం కావచ్చు, కానీ అది మన ప్రయత్నాన్ని ఆపలేదు. పట్టుదల, శ్రమ మరియు ఆశ ఇవి కలిస్తే ఎంతటి చీకటి జీవితాన్నైనా వెలుగులోకి తీసుకురాగలవు. థ్యాంక్ యూ.